క్యాన్సర్ బాధితుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తారని అన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. నిరుపేద క్యాన్సర్ బాధితులకు అనగా దాతలందరూ కూడా ముందుకు రావాలని అన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన క్యాన్సర్ బాధితురాలికి 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇక బాధితులు ఆమెను ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇక అయితే అండగా ఉంటామని భరోసా కల్పించారు జగ్గారెడ్డి. తర్వాత నిర్మలకు చెప్పి కోఆర్డినేషన్ చేయదు విన్నారా, చూద్దాం. నేను కూడా సీఎం నోటీస్ ఊరేగింపుకి వస్తే మేమే వెళ్ళి ఇట్లా మాట్లాడినాము, ఇట్లా క్యాన్సర్ వస్తారంటే అప్పుడు సార్ ఫోన్లో కాంటాక్ట్ అయ్యాడు. ఎలా ఉందమ్మా హెల్త్, ఎలా ఉందని అడిగితే ఇట్లా డబ్బులు కావాలి సార్, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా అంటే సరేమ్మా నేను వస్తా అన్నాడు. ఆయన వీలు కాలేదేమో, ఈరోజు వచ్చేసిండు. సాయం 10 లక్షలు చేసిండు. 6-7 లక్షలు అయింది సార్. ఇప్పుడు ఇంకా ఉంది ట్రీట్మెంట్, ఇంకా 5-6 లక్షల ట్రీట్మెంట్ కూడా ఉంది. మేము 1 ఇయర్ అవుతుంది సార్. నవంబర్ నుంచి సార్, 1 ఇయర్ ఏం కాదు, నవంబర్ నుంచి క్యాన్సర్ అప్పుడు బయటపడ్డాను నాకు. అప్పటి సంది బాగానే ఉన్నది. బ్రెస్ట్ క్యాన్సర్లో గడ్డలు తీసి స్కానింగ్కి పంపించారు సార్. ఆ స్కానింగ్లో క్యాన్సర్ అని చెప్పేసారు సార్. గడ్డలు స్కానింగ్ చేసారు. మన జెమినీ హాస్పిటల్లో చేయించుకున్న ఫస్ట్ ఆపరేషన్. సెకండ్ ఆపరేషన్ ఏమో సంగారెడ్డిలో ధరణి హాస్పిటల్లో బ్రెస్ట్ తీపించుకున్నాం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్.